హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బీట్రూట్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఇలా చేశారంటే చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో ముందుగా బీట్రూట్ని ఇలా పీల్ చేసుకొని తురుముకోవాలి. ఆ తర్వాత ఇందులోకి కావలసినవి పోపు దినుసులు, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు అండ్ వెల్లుల్లి. ముందుగా ప్యాన్ హీట్ అయ్యాక ఇందులోకి తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి పోపు దినుసులు జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు అండ్ ఎండుమిర్చి. సో వీటిని కొంచెం ఫ్రై చేసుకున్నాక ఇందులోకి పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి ఆనియన్స్ కూడా యాడ్ చేసుకున్నాక ఒకసారి కలుపుకొని కాసేపు ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఫ్రై అయ్యాక ఇందులోకి కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. వీటిని మొత్తం ఒకసారి మళ్ళీ కలుపుకొని కాసేపు ఫ్రై అవ్వనివ్వాలి. ఆ తర్వాత కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోకి కొంచెం పసుపుని కూడా యాడ్ చేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. ఇలా ఆనియన్స్ కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చాక ఇందులోకి వెల్లుల్లిపాయల్ని కూడా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం ఫ్రై అయిపోయాక ఇందులోకి బీట్రూట్ తురుమును కూడా యాడ్ చేసుకోవాలి. బీట్రూట్ తురుమును యాడ్ చేసుకున్నాక ఒకసారి మొత్తం కలుపుకోవాలి. కలుపుకున్నాక లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తే బీట్రూట్ని పిల్లలు అస్సలు ఇష్టపడరు. సో ఇలా తురుములాగా చేసుకొని ఫ్రై చేసుకుంటే ఇష్టంగా తింటారు. ఇలా కాసేపు మూత పెట్టుకొని ఫ్రై చేసుకున్నాక లాస్ట్లో కొంచెం మళ్ళీ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా సాల్ట్ని యాడ్ చేసుకున్నాక ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టుకొని అలా 2 or 3 minutes మళ్ళీ ఒకసారి కుక్ చేసుకుంటే సరిపోతుంది.